నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. గత 12 ఏళ్ల రికార్డుల్ని తిరగరాస్తూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ముఖ్యంగా ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విశ్లేషిస్తే గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ మొత్తం 77% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 81%తో ముందంజలో ఉండగా బాలురు 72% ఉత్తీర్ణులు అయ్యారు. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ లో 81% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక్కడ కూడా బాలికలు 85%, బాలురు 76% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. వొకేషనల్ కోర్సులు ఫస్ట్ ఇయర్ లో 61%, సెకండ్ ఇయర్ లో 74% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలలో ఫస్ట్ ఇయర్ లో 54%, సెకండ్ ఇయర్ లో 68% మంది ఉత్తీర్ణులు అయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకి ఇవి బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం మొదలైంది. పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అత్యంత కీలక నిర్ణయాన్ని వెలువరించింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏపీ మంత్రి నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకమే కాకుండా పార్టీ అత్యున్నత నిర్ణయక మండలి అయిన పోలిట్ బ్యూరోతో పాటు జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించారు. పోలిట్ బ్యూరో 29 మంది సభ్యులు, జాతీయ కమిటీ 31 మంది సభ్యులు, రాష్ట్ర కమిటీ 185 మంది సభ్యులు ఎంపికయ్యారు. ఈ కమిటీల కూర్పులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా 185 మంది సభ్యులున్న రాష్ట్ర కమిటీలో ఏకంగా 122 స్థానాలను బడుగు బలహీన వర్గాలకే కేటాయించడం విశేషం. ఏపీ రాజకీయాల్లో జువ్వలదిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మత్స్యకారుల పొట్టకొట్టేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని, దేవుడు అన్ని చూస్తున్నాడని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన అన్యాయంగా సాగుతుందని, కళ్లు మూసి తెరిచేలోపే మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 26,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు చేపట్టామని జగన్ గుర్తు చేశారు. రామాయపట్నం పనులు పూర్తయ్యాయని, మచిలీపట్నం, మూలపేట పనులు 35% మేర తామే పూర్తి చేశామని వివరించారు. అయితే మార్చి 12న తాము వర్చువల్ గా ప్రారంభించిన జువ్వలదిన్నె హార్బర్ ని మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే వేదికగా నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మార్చి 12న లోకేష్ పర్యటన ముగిశాక మార్చి 16న సీజ్ చేసిన బోట్లను దొంగలించారని, ఈ దొంగతనం వెనుక ముఖ్యమంత్రి కుమారుడి ఆశస్సులు ఉన్నాయని దుయ్యబట్టారు. 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంది, 50% లోన్ గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈ పాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా
చిన్న భిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జూబలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్టు ఉంది, ఆ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని నిప్పులు చెరిగారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని మండిపడ్డారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆర్థిక ఆరోపణల్ని, ఫోన్ ట్యాపింగ్ వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎంపీ కేశినేని చిన్ని వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిని మావిగానంటూ జగన్ అపహాస్యం చేయడం ఆయన రోత పలుకులకి నిదర్శనమని ధ్వజమెత్తారు. జగన్ తీరు చూస్తుంటే ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పాత్ర గుర్తొస్తుందని, ఆయన చుట్టూ భజన చేసే చెడతల నాయకులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ కూడా అమరావతి వల్లే విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చిన్ని గుర్తు చేశారు. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ ఒక కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, ఆయన మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాయిద్యాలు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పి అంటే ఏంటో ప్యాకాట్ అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి ప్యాకాట్ లాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఒక విషయం చెప్తున్నా, మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేమాలో ఈ మావిగన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ పూర్తిగా అధికార పక్షం కనుసన్నల్లోనే నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. అసలు నోటీసులు ఇవ్వకుండా కనీసం యూనిఫామ్ లో కూడా లేకుండా సివిల్ డ్రెస్సుల్లో వచ్చి శ్రీహరిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకి తాము భయపడే ప్రసక్తి లేదని, నిబంధనలు పాటించని అధికారుల వివరాలన్నీ గుర్తు పెట్టుకుంటామని, భవిష్యత్తులో వారంతా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ అక్రమ అరెస్టుపై తక్షణమే డీజీపీ స్పందించి వివరణ ఇవ్వాలని సజ్జల డిమాండ్ చేశారు. ఇంకా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఏదైనా వెసులుబాటు ఉంటే దాన్ని తీసుకునేవాళ్ళు. ఎక్కడో చోట కేసు పెట్టాలి కాబట్టి ఏదో ఎఫ్ఐఆర్ రాయడం, ఒకరితో మన కన్ఫెషన్ అని తీసుకోవడం, వాళ్ళే రాసుకోవడం, ఇంకొకరి పేరు తీసుకురావడం, నెక్స్ట్ టార్గెట్ ఎవరైతే వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసుకురావడం, దానికేం లింక్ కూడా అక్కర్లా. అది ఏదైనా కావచ్చు, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగినా ఇంకెవరినైనా తీసుకోకపోవచ్చు. వీటన్నిటికీ ఇన్స్ట్రుమెంట్ కింద, పనిముట్టు కింద చంద్రబాబు నాయుడు పోలీసులు పనిచేస్తున్నారు అనేది ఈరోజు కూడా మళ్ళీ కనపడుతుంది. నేను ముందే చెప్పినట్టు పోలీసులు అంటే యూనిఫామ్లో రావాలి. సుప్రీంకోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయి,
సుప్రీంకోర్టు మరి స్ట్రెస్ చేసి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు వాటిని చాలాసార్లు మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఎక్కడికి పోయినా ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పేరు స్పెల్లింగ్ పై ఉన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి కార్యాలయం తెరదించింది. ఇప్పటి వరకు రకరకాలుగా వాడుకలో ఉన్న స్పెల్లింగ్ ని ఇకపై మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటి వరకు అమరావతి అంటే THI అని కొందరు రాసేవాళ్లు, మరికొందరు TI అని రాస్తూ ఉండటంతో ప్రభుత్వ రికార్డుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఫైళ్లు, నోట్ షీట్లలో ఖచ్చితంగా అమరావతి AMARAVATI అని మాత్రమే రాయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, సచివాలయ విభాగాలు తక్షణమే ఈ సరికొత్త మార్పుని అమలు చేయాలని ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం కోసం మరియు అంతర్జాతీయ స్థాయిలో రాజధాని పేరు ఏకరూపంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై అధికారిక పత్రాల్లో THIకి బదులు TI మాత్రమే వినియోగించబోతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పోర్టుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఆదాని కృష్ణపట్నం పోర్టును ఈరోజు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రతినిధుల బృందం సందర్శించింది. పోర్టు కార్యకలాపాలని, భవిష్యత్తు ప్రణాళికల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదాని కృష్ణపట్నం పోర్టును రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధుల బృందం పడవలో ప్రయాణించి పోర్టులోని వివిధ బెర్తుల్ని స్వయంగా పరిశీలించారు. సరుకు ఎగుమతులు, దిగుమతులు జరిగే తీరును, కంటైనర్ టెర్మినల్స్ నిర్వహణను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం AKPCL CEO జగదీష్ పటేల్, కార్పొరేట్ అఫైర్స్ హెడ్ మృత్యుంజయరావు, అలాగనే పోర్టు యొక్క ప్రస్తుత సామర్థ్యం మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే విస్తరణ పనుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని, మరింత మందికి ఉపాధి కల్పించేలాగా పోర్టు కార్యకలాపాలు సాగాలని ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా పోర్టు అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు ఆర్కా కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో బాణవత్ రూపేశ్వరిబాయ్ 990 మార్కులు, ఎంపీసీలో లింగాల సాహితీ 987 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పఠాన్ షానాజ్ బేగం, పి లక్ష్మీనారాయణ 464 మార్కులు సాధించారు. బైపీసీలో నల్లాని నిఖిత 451 మార్కులు, వి తేజస్విని 450 మార్కులు సాధించారు. ఈ వివరాలని ఆర్కా కళాశాల డైరెక్టర్లు వాసుబాబు, అనిల్, అకాడమిక్ డీన్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. కొత్త సిలబస్ అయినప్పటికీ సమిష్టి కృషితో ఈ మార్కులు సాధించడం జరిగిందని తెలియజేశారు. నిరంతరం ఇలాంటి ఫలితాలు సాధించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామని తెలిపారు. ఈ సంవత్సరమే సిలబస్ లో మార్పులు చేర్పులు జరిగినాయి. అయినప్పటికీ ఎంపీసీ విభాగంలో 464 ఇద్దరు సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో 451, 50, 50 మరి 3-4 విద్యార్థులు సాధించడం జరిగింది. మాది ఈ విధమైన రిజల్ట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే మరి జూనియర్ ఇంటర్ 97% వచ్చింది, సీనియర్ ఇంటర్ వచ్చేసరికి 99% రిజల్ట్ వచ్చింది. ఈ విధమైనటువంటి అకాడమిక్ రిజల్ట్ ఈ విధంగా రావడానికి ముఖ్య కారణం మరి మా చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీరాములు గారు మరి చేసినటువంటి ప్రోగ్రాం. ఆయన ఆధ్వర్యంలో మరి డీన్ గారు మరి శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రాంని మరి మొత్తం పిల్లలకు తీసుకెళ్ళి జాగ్రత్తగా చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా మరి మా అకాడమిక్ డైరెక్టర్ వాసు గారు మరి అన్ని క్యాంపస్లకు సంబంధించి మరి ఆయన కూడా అకాడమిక్ ప్రోగ్రామ్ ఫాలోఅప్ చేయటం, వీటన్నిటి ద్వారా మరి మంచి రిజల్ట్ సాధించడం జరిగింది సార్. ఇంకా ముందు కూడా ఇదే కాదు, ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ సాధిస్తామని మరి దీని అంతటి కారకులైనటువంటి విద్యార్థులకి
మరి తల్లిదండ్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. ఇక నెక్స్ట్ మరి మా అకాడమిక్ డైరెక్టర్ వాసు గారు ఆ అకాడమిక్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా డీన్ సార్ శ్రీనివాస్ గారు కూడా మరి ఆ అకాడమిక్ కరికులం వాటి వ్యవహారాలు ఎలా వచ్చింది పర్సంటేజ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడే వచ్చినటువంటి ఆర్కా ఇన్స్టిట్యూట్స్ యొక్క అద్భుత ఫలితాలు ప్రతి సంవత్సరము కూడా మంచి ఫలితాలను తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇయర్ మనకు హయ్యెస్ట్ మార్క్స్ పరంగా చూసుకుంటే 464 మార్కులు ఎంపీసీలో ఇద్దరికి వచ్చినాయండి. అలానే 460 అబవ్ మనకి మొత్తం 4 స్టూడెంట్స్ ఉన్నారు. పర్సంటేజ్ వస్తే జూనియర్ ఇంటర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 97% మనం రీచ్ అవ్వగలిగామండి. ఎందుకు అంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అలానే ఉన్నటువంటి సిస్టమ్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ చేయటం వల్ల ఇంత 97% ఈ కొత్త సిబిఎస్ఈ సిస్టంలో సాధించగలిగామని మేము అనుకుంటున్నాం. అలానే మరి సీనియర్ విభాగానికి వచ్చేసరికి మరి 990 హైయెస్ట్ మార్క్స్ అండి, 987, అలానే 986, 985, అలా మరి 980 అబవ్ 20 మంది పిల్లలు ఉన్నారండి. సో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఓన్లీ మోటివేషను అలానే జాగ్రత్తగా ప్రోగ్రామ్ రన్ చేయటం వల్లే మనం ఈ అద్భుతమైనటువంటి విజయాలని సాధించగలిగాం. దీంట్లో మరి సీనియర్ విభాగంలో 99% పర్సంటేజ్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ విధంగా మంచి రిజల్ట్స్ సాధించడానికి ఒకే ఒక కారణం అండి, మా ప్రోగ్రాము, మోటివేషను, ఫాలోఅప్, ఈ 3 కంటిన్యూషన్గా రిగరస్ ఫాలోఅప్లో ఉండటం వల్లే ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకోగలిగాం అనేది మా ఉద్దేశం అండి. అదేవిధంగా కమింగ్ అకాడమిక్ ఇయర్స్ కూడా ఈ కొత్త సిబిఎస్ఈ ప్యాటర్న్కి అనుగుణంగా మేము ప్రోగ్రామ్స్ చేసుకొని తయారుగా ఉన్నామనేది మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దీనికి కోఆపరేట్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీకి అలానే అడ్మిన్ స్టాఫ్కి అట్లానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. సో మా డైరెక్టర్ అనిల్ గారు చెప్పినట్టు, అకాడమిక్ డైరెక్టర్ వాసుబాబు గారు చెప్పినట్టు, అండ్ ద గైడెన్స్ ఆఫ్ మా చైర్మన్ గారు బోడల్ శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అకాడమిక్ డీన్గా ఈ లాస్ట్ ఇయర్ 2025 ప్రవేశపెట్టినటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ కొంత డిఫికల్ట్గానే ఉంది. 100 మార్కులకి 3 గంటల్లోనే రాయాలా, ఇంత ముందర 75 మార్కులకు కూడా 3 గంటలు అయినా కూడా మా పర్టికులర్ స్టూడెంట్స్ వరకు వచ్చేదలకి 464 ఇద్దరు వ్యక్తులు సాధించారండి. పర్టికులర్గా మేము పఠాన్ షబ్నాజ్ బేగం అనే అమ్మాయికి మా కృతజ్ఞతలు, అండ్ పి లక్ష్మీనారాయణ ఎంపీసీ విభాగంలో 464 వచ్చినాయండి, కొత్త ప్యాటర్న్ అయినప్పటికీ. అలానే 455 మార్కులకి బైపీసీ విభాగంలో 451 మార్కులు నల్లాని నిఖిత అనే అమ్మాయికి వచ్చిందండి. 450 మార్క్స్కి వచ్చేదలకి వి తేజస్విని అనే అమ్మాయికి వచ్చింది. ఇట్లా 463 ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్కి ఉన్నాయండి. 462 ఎంపీసీ విభాగంలో 8 మందికి ఉన్నాయి. 460 అబోవ్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం ఈ బైపీసీ విభాగంలో 450 ఉంది, 449 ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్కి ఉంది. సో ముందలుగా మా మమ్మల్ని నమ్మి తల్లిదండ్రులకి అండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి చైర్మన్ గారికి అండ్ అందరినీ ఫాలోఅప్ చేసినటువంటి అకాడమిక్ డైరెక్టర్ అనిల్ గారికి, అకాడమిక్ డైరెక్టర్ వాసుబాబు గారికి అండ్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా మా పర్టికులర్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీ ఇంత శ్రమ కూర్చి వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. సో దిస్ ఇస్ ద రిజల్ట్ వి డిడ్ అండి. ఆదర్శ దంపతులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ఆయన సతీమణిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మావిగన్ రాజధాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా భారతమ్మ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ 2000 సంవత్సరంలో భారతమ్మ వెళ్ళి మరి పంజాగుట్ట స్టేషన్లో పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టారంట. ఏమి అనంటే నాకు హెరాస్మెంట్ కేసు అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట గృహ హింస చట్టం కింద.
అసలు అప్పుడంట చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీన్నంట బయటికి తీసుకొని రాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా అది బయటికి రాకూడదు, చేయకూడదు, మా ప్రతిపక్ష నేత మరి వైఎస్ఆర్ గారి మీద పడిద్ది, రాజశేఖర రెడ్డి గారి మీద పడిద్ది, ఆ ఇంపాక్ట్ మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడి చేసి సద్దుమినికి చేశారంట. అప్పుడు పరువు ప్రతీక్షలు వైఎస్ఆర్ గారివి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేశారంట. కానీ ఇప్పుడంట ఆయన చెప్తుంది ఆయన అంత గోప్యంగా ఆయన ఒక కుటుంబాన్ని సరిదిద్దడానికి, ఒక కుటుంబంలో అన్యోన్యంగా ఉండటానికి, చేయటానికి ఆయన కృషి చేశారంట. దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. ఏం చంద్రబాబు నాయుడు గారండి రాజకీయంగా యూజ్ చేసుకోవడానికి ఒక కుటుంబమే కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం మాట్లాడో తెలియక చేయక ఈరోజు నిజంగానే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మెమరీ లాస్ ఏదో ఉంది. ఎందుకనంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే సరే అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు, ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేశారు, కొత్తగా క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇదొక మళ్ళీ ఇంకొక సంకేతం. ఎందుకంటారంటే మావిగన్ ఎదుర్కోలేకపోతున్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని డైవర్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తప్పించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ శ్రీహరిని అక్రమంగా కుప్పం పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక సిద్ధార్థనగర్ లోని తన కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మీడియా కోఆర్డినేటర్ గా శ్రీహరి పనిచేస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఆయనతో మాట్లాడి తిరిగి కారులో వెళ్తూ ఉండగా కుప్పం సీఐ కాంతయ్య శ్రీహరిని ఉదయం 8 గంటలకి అక్రమంగా అరెస్టు చేసి తీసుకువెళ్లడం జరిగిందని, ఇదేంటని ప్రశ్నించారు. కుప్పంలో శ్రీహరిపై కేసు నమోదైందని, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేవి కేసులో అరెస్టు చేసినట్లు సీఐ తనకు తెలియజేశాడని చెప్పారు. ఈ క్రమంలో శ్రీహరికి నోటీసులు ఇచ్చి పంపించవలసిందిగా కోరినా కుప్పం వెళ్లి అక్కడ నోటీసు ఇచ్చి పంపుతానని సీఐ తనకు బదిలిచ్చినట్లు తెలియజేశారు. ఇలాంటి ఘటనలకు తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంట కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పారు. నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్లి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాదా. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్లి కుప్పం దాకా తీసుకెళ్లి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. అది ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలా, ఇచ్చేసి వాళ్ళ కోర్టులో హాజరుగమ్మని చెప్పాలి. అలా కాదంట. ఇక్కడ నుంచి ఆ నెట్టి కాంతయ్య గారికి ఆదేశాలు ఉన్నాయంట. ఇక్కడ నుంచి తీసుకెళ్లి కుప్పం స్టేషన్ లో కూర్చోబెడతారంట, అక్కడ విచారణ చేస్తారంట, అక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారంట. ఏంటి తంతంతా నాకు అర్థం కాలేదు. చట్ట వ్యతిరేకంగా పోలీసు వారు ప్రవర్తన చేస్తున్నారు. శ్రీహరిని అరెస్ట్ చేసి శ్రీహరిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి భయపడేటటువంటి వ్యక్తి కాదని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నారు. ఇలా అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము మొన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చాం రాధాకృష్ణ మీద. ఒక రిజిస్టర్ చేశారండి, ఒక్కరు కూడా రిజిస్టర్ చేయలే. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా
అందరం కూడా బాధ్యత కలిగిన వాళ్ళని కంప్లైంట్ ఇచ్చాం. ఏమీ రిజిస్టర్ చేయకోకుండా నాటకం ఆడుతున్నారు. అంటే ఈ పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు. దీన్ని సరి చేసుకోండి. పూడి శ్రీహరిని తక్షణమే ఎక్కడుంటే అక్కడ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయాలా, అలా కాదంటే తీసుకెళ్లిపోతారంట. రమాదేవికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 25 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన, ఆమెను హత్య చేసిన ఇద్దరు వ్యక్తుల్ని పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పాతగుంటూరు యాదవ్ బజార్లో నివాసం ఉండే వెంకాయమ్మ తన చిన్న కూతురు రమాదేవి కనపడట్లేదు అని పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పాతగుంటూరు పోలీసులు సంఘం జాగర్లమూడి కాల్వలో మహిళ మృతదేహం ఉందన్న సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. మృతురాలు పాతగుంటూరులో మిస్సింగ్ అయిన ఆకుల రమాదేవిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. సురేష్ లాయర్ గా గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రమాదేవికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని సురేష్ నమ్మబలికి 25 లక్షల దాకా రమాదేవి నుంచి తీసుకున్నాడు. రమాదేవి ఇచ్చిన డబ్బుల కోసం సురేష్ తో గొడవ పడుతూ ఉండగా పథకం ప్రకారం రమాదేవిని సురేష్ మరియు అతని స్నేహితుడు కొల్లిపర శేఖర్ శ్రీశైలం వెళ్దామని నమ్మబలికి రమాదేవిని పిలిపించుకొని కర్రతో తలపై కొట్టి హత్య చేశారని తెలిపారు. ముద్దాయిలు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరు నిందితుల్ని రిమాండ్కి పంపించామని తెలియజేశారు. ఓల్డ్ గుంటూరు పిఎస్ సంబంధించి ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు ఏదైతే 12th మార్చ్ రోజున రిజిస్టర్ అయిందో ఆ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేసి దాంట్లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక లేడీ 20th ఫిబ్రవరి రోజు మిస్సింగ్ అయింది. 45 years old లేడీ. ఆమె ఇంటి నుంచి అరౌండ్ రాత్రి 7 PM బయటకి వెళ్ళింది. తర్వాత రాలేదు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 45/26 ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో అన్ని టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో సిడిఆర్ అనలైజ్ చేస్తే ఆ లేడీకి ఎవరైతే A1 ఉన్నాడు సురేష్ బాబు, అతనితో కాల్స్ ఉన్నాయి. లాస్ట్ కాల్ కూడా అతనితోనే ఉంది. అతను పిలిపించి వెరిఫై చేస్తే అతను ఇవేసివ్గా సమాధానాలు చెప్పాడు. కొన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. తర్వాత ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను ఆమెతో 2 years నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. అక్రమం సంబంధం టైంలో ఈమె అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తర్వాత నాకు అవసరం ఉందని అట్లా చెప్పి నమ్మబలికి అతను అరౌండ్ 18 lakhs 18 లక్షలు ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇతను ఆమె ATM నుంచి క్యాష్ కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఆ క్యాష్ ఎవరు విత్డ్రా చేశాడని మేము ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇతను ATMకి వెళ్ళి ఆమె ATM కార్డ్ ఆమె అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేయడం జరిగింది. అది ఎందుకు విత్డ్రా చేశాడని మేము ఇంటరోగేట్ చేస్తే పూర్తి స్టోరీ బయటకి వచ్చింది. సో A1 యనుమల సురేష్ బాబు అతను ఒక అడ్వకేట్, ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ చూస్తారు. ఏదైతే ఇతను డబ్బు తీసుకున్నాడో ఆ డబ్బులో మెజారిటీ భాగం అతను హైకోర్టులో అడ్వకేట్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.